మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. గాడ్ చర్చి బిలీవర్స్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యవన బిడ్డలందరికీ దేవుడు కాలేబు గురించి, అతనిలో ఉండే శ్రేష్టమైన గుణాల గురించి తెలియజేస్తున్నాడు. దానిని మనం నేర్చుకుందాం. కాలేబులో ఉండే శ్రేష్టమైన గుణాలలో ఒకటి మంచి మనసు గలవాడు. సంఖ్యాకాండం 14:24. అంటే స్వస్థ బుద్ధి గలవాడు. యవన బిడ్డలు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, చెడ్డ బుద్ధి కలిగి ఉండకూడదు. ఇది దేవుడు మనకు తెలియజేస్తున్న అంశం. రెండవది, పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన వాడుగా ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 2:36 సంఖ్యాకాండం 14:24 మరి కాలేబు పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించిన వాడుగా ఉంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో తెలియజేసినట్టుగా ఒకడు మరి దేవుని ఎలా ప్రేమించాలో చెబుతాడు. పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అని అంటాడు. అంటే అంత పరిపూర్ణంగా దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొనాలని ఈ అంశం తెలియజేస్తూ ఉంది. పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన వాడు కంటే ప్రతి విషయంలో దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకున్నవాడుగా ఉంటున్నాడు. సంపూర్ణంగా దేవుని చిత్తానికి తలొగ్గటమే పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించటాన్ని తెలియజేస్తుంది. కాలేబు వలె దేవుని బిడ్డలైనటువంటి యవనస్తులైన బిడ్డలు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించాలి. అంటే దేవుని ఆజ్ఞలకు పూర్తిగా లోబడాలి. కొంచెం లోబడి కొంచెం లోబడకుండా ఉండటం అనేది కాదు. దేవుని ఆజ్ఞలన్నిటికీ పరిపూర్ణంగా లోబడి ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడు కాలేబు వలె నువ్వు కూడా పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన వాడుగా ఉంటావు. మూడవది, దేవుని రాజ్యాన్ని గురించి మంచి సమాచారం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేసిన అంశం ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు నేను స్వాస్థ్యంగా ఇస్తానని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. మోషే కాలము సంపూర్ణమైనప్పుడు యెహోషువను తీసుకొచ్చాడు. యెహోషువ కాలంలోనే ఈ కాలేబు అనే వ్యక్తి జీవించాడు. ఇతని గురించి చూడండి. మరి కానాను దేశాన్ని చూసి రమ్మని ఇద్దరు వ్యక్తులను పంపించాడు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కాలేబు. ఇతడు మరి ఆ దేశాన్ని చూసి వచ్చి మరి చక్కని సమాచారాన్ని చెబుతున్నాడు ఆ రాజ్యాన్ని గురించి. దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని రాజ్యాన్ని గురించి, ఆయన నీతిని గురించి ప్రవచించేవారుగా ఉండాలి. మరి ఆరో అధ్యాయం మత్తయి సువార్త చివరిలో యేసు ప్రభు అంటాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, ఆ తరువాత అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని గురించి మనం ప్రకటించే వారంగా ఉండాలి. చూడండి, ఇతను మంచి సమాచారం ఇస్తున్నాడు. ఏమన్నాడంటే, ఆ దేశము మిక్కిలి మంచి దేశము, మేము సంచరించి వచ్చిన దేశము మిక్కిలి మంచి దేశము, దానిని దేవుడు మనకిస్తాడు, పాలు తేనెలు ప్రవహించే దేశము అది అని చక్కని సమాచారం ఇస్తున్నాడు ఇశ్రాయేలీయులకి. ఇలా మనము ఆ దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని మనం ఇతరులకు మంచిగా చెప్పాలే కానీ దానిని వక్రీకరించి బోధించకూడదు. మరి అపోస్తుల కార్యము 1:8 కూడా అక్కడ పేతురు గారు చెప్తా ఉన్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, అప్పుడు యోదయలోను, యెరూషలేములోను, సమరయలోను బూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొంది దేవుని రాజ్యాన్ని గురించి మనం ప్రకటించే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 28:18 కూడా అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. మీరు వెళ్ళి, నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. దేవుని రాజ్యాన్ని గురించి అపోస్తులైనటువంటి యోహాను గారు కూడా ప్రకటన గ్రంథం 21 చెప్తాడు. పరలోక రాజ్య సమాచారాన్ని చాలా విపులంగా చెప్పాడు. పరలోక రాజ్యం 12 గుమ్మములతోటి 12 ముత్యములతో పదిలంగా కట్టబడుతూ ఉంది. 12 అపోస్తుల పేర్లు దాని మీద లిఖించబడ్డాయని చెప్పి చక్కగా దేవుడు అక్కడ మరి యోహాను ద్వారా చక్కని సమాచారం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నిశ్చయం యేసు ప్రభువు చెప్పాడు మరి యోహాను సువార్తలో, నేను వెళ్ళి మీకు రాజ్యము సిద్ధపరుస్తానన్నాడు.
నా తండ్రి వద్ద అనేక నివాసులు కలరు కానీ మరి ఆ, నేను వెళ్ళి మీకు ఒక స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతానన్నాడు. కాబట్టి తండ్రి వద్ద మనకి నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేయుటకు వెళ్ళాడు. ఆయన మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తానని చెప్పింది మంచి వాగ్దానం, అసలైన వాగ్దానం. కాబట్టి ఆ నిత్య రాజ్యము కొరకు ఆ దేవుని నమ్ముకున్న మనమందరము ఈ అన్ని జనులకు దేవుని రాజ్యాన్ని గురించి మంచి శుభవార్తను తెలియచేయాలి. యేసు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన సంచరిస్తూ చెప్పిన మాటలు ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించింది, సువార్తను నమ్మండి, మనసు మార్చుకోండి అని చెప్పాడు. దేవుని రాజ్యాన్ని గురించి బోధించాలి. అదేవిధంగా కాలేబులో మరొక మంచి లక్షణం ఏంటంటే, కాలేబు గుడార జీవితాన్ని జీవించిన వాడుగా ఉంటున్నాడు. గుడార జీవితంలో ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయి. ఒకటి, స్తుతించే అనుభవం. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ స్తుతి అనేది మన నోట ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దావీదు తన జీవితంలో మరి స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండటం వలన దేవుడు అతన్ని గొర్రెల దొడ్డి నుంచి మరి రాజ్యాన్ని పాలించే సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. దేవుని స్తుతించే అనుభవం అంటే చాలు, దేవుడు ఎంత స్థాయికన్నా నిన్ను తీసుకెళ్తాడు. ఆయన అది నీవు ఊహించలేవు. నువ్వు ఆయన స్తుతించితే చాలు, నిన్ను ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడో అది నాకు అర్థం కాదు. అంత గొప్ప దేవుడు అన్నమాట. రెండవది, మా గుడార జీవితంలో ప్రార్థించే అనుభవం కావాలి. ఎల్లప్పుడూ ప్రార్థనతో చేయొచ్చు, మెలకుగా ఉండమని యేసు ప్రభు వారు కూడా చెప్పాడు. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం క్రైస్తవునికి. మూడవది, విశ్వాసంతో ఎదురు చూడటం. విశ్వాసంతో దేవుడు వాగ్దానం చేసిన రాజ్యం కోసం ఎదురు చూడాలి. కాలేబు విశ్వాసంతో ఎదురు చూసిన వాడుగా ఉంటున్నాడు. అబ్రహాము ఆ విశ్వాసాన్ని గురించి 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ వాక్యంలో రాయబడింది. అబ్రహాము ఎలా ఎదురు చూశాడంటే, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు దేనికి నిర్మాణికుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము విశ్వాసంతో ఎదురు చూశాడంట భూలోకంలో ఉన్నప్పుడు. అలాంటి విశ్వాసము మరి ఈయనలో కూడా ఉంది. సంఖ్యాకాండం 14:7 చూస్తే ఆయన అంటాడు, కాలేబు, అది మిక్కిలి మంచి దేశం, మేము సంచరించి వచ్చిన ఆ దేశం మంచి దేశం, ఆ దేశాన్ని నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి, చాలా ఫలవంతమైన దేశం అని చెప్పి ఆ దేశాన్ని గురించి విశ్వాసంతో ఎదురు చూశాడు. దేవుడు మనకు అది ఇస్తాడు, మనం స్వతంత్రించుకుంటాం, మనం వారిని జయిస్తాం అని గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసవంతుడో కాలేబు గురించి మనం తెలుసుకున్నాం. మరి కాలేబు వలె మనం కూడా మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించే వారిగా ఉండటం, దేవుని రాజ్యాన్ని గురించి మంచి సమాచారం ఇచ్చేవారిగా ఉండటం, కాలేబు వలె గుడార జీవితాన్ని కలిగి యవన బిడ్డలు ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. చెప్పబడిన మాటలు బిడ్డల హృదయాల్లో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి, మహిమ గల మీరు ఆకడి కొరకు సిద్ధపరచండి. యేసు నామములో